హలో కాక నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఇలా మనం వచ్చేసి కుమార చిత్ర కళార్స్లో అవుతున్నాం. ఈ ఇయర్ వచ్చేసి కుమార చిత్ర కళార్స్లో ఇదే ఫస్ట్ వీడియో అన్నట్టు. మన వాళ్ళు వచ్చేసి అంటే విగ్రహాలు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహా అంటే ఇది వచ్చేసి ఎక్కడ అనేది ఒకసారి చెప్తావు. మన వాళ్ళు లితిన్ ఉన్నాడు, ఒకసారి అడ్రస్ చెప్పావు మనది ప్రాపర్. చూసిగా చాకలుల్ల వెమ్లాల చాకలుల్ల ఘాట్లు మనకు బ్రాండ్ రోడ్ మనకు వచ్చేసి ఆపోజిట్ ఉంది. ఒకసారి మన వాళ్ళది వచ్చేసి గణపతులు అయితే కొన్ని తీసుకొచ్చి అవి దించుతురు అన్నట్టు. సో ఇప్పుడు వచ్చేసి కొన్ని గణపతులు అయితే దించుతురు అన్నట్టు. అవైతే నేను మీకు చూపిస్తాను. అంతేకాకుండా స్టాక్ ఎట్లున్నది అనేది కూడా మీకు అయితే చూపిస్తాను. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకూరి. అంతేకాకుండా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయాలి. సో కాక చూస్తురా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కుమార చిత్ర కళార్స్ అన్నట్టు. అంతేకాకుండా మనకు వచ్చేసి చాకలోల ఘాట్లు, అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి ఆపోజిట్ అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి మనకు స్టాక్ అయితే ఖాళీ వేరే అంటే వేరే ఉంది కాక ఒకసారి చూసిరాకో ఖాళీ కోమా అవుతారు అన్నట్టు. మనకు వచ్చేసి 3 పీసులు అయితే ఇప్పుడు తీసుకొచ్చిరు. ఒక్కసారి చూడరి మనకైతే పీస్ అయితే దించుతురు. ఒక్కసారి మనమైతే ఫేస్ కట్ చూద్దాం కాక ఖాళీ వేరే అంటే వేరే ఉంది. ఒక్కసారి మనమైతే చూసుకోవచ్చు. మంచిగా సేఫ్ అని అయితే తీసుకొచ్చారంటే ఏం డ్యామేజ్ కాకుండా అయితే. మనకు వచ్చేసి లాల్ బక్ష రాజా ఆ సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నది అన్నట్టు గణపతి. అంతే కాక ఇప్పుడు వచ్చేసి మనకైతే విగ్రహాలు అయితే మొత్తం దించేసిరు అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ మనకు వచ్చేసి నాన్ మోడల్ను అంతేకాకుండా లోకల్ మోడల్ అయితే గణపతి విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక్కసారి మన కుమార చిత్ర కళార్స్కి అయితే ఒకసారి విజిట్ చేయరు. అంతేకాకుండా మనోళ్ళ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా పీస్ నచ్చినా కానీ మనోళ్ళకి అయితే మీరు కాంటాక్ట్ కావచ్చు. మీరు అమౌంట్ అంటే ఫోన్పే చేసినా కానీ మీకైతే అంటే విగ్రహం అయితే బుక్ చేస్తారన్నట్టు. ఒక్కసారి మనం వచ్చేసి ఇక్కడ చూసుకుంటే కాక నాందేన్ మోడల్ మనకు వచ్చేసి ఆరామ్సే సిట్టింగ్. మనకు వచ్చేసి ఎట్లా అంటే మన అయ్యప్ప పీఠం మీద కూర్చున్న గణేష్ మోడల్ అన్నట్టు. అంతేకాకుండా ఒక్కసారి చెవుల వరకు చూడరి మంచిగా పెద్దగా ఉన్నది. అంటే అంతేకాకుండా ఫేస్ కట్ కూడా చూసుకోరు ఎంత స్మూత్ ఉందనేది. చలో కాక చాలామందికి అంటే చాలామందికి లాల్ బక్ష రాజా అంటే మస్తు ఫేవరెట్ ఉంటుంది. లాల్ బక్ష రాజా అలాగైతే ఒక అంటే చిన్నదైనా పెద్దదైనా ఒక లాల్ బక్ష రాజా పెట్టాలనే ఫీల్ అయితే బాగుంటుంది కదా. వాళ్ళ కోసం అయితే పీస్ అయితే చూపిస్తున్నా. ఒక్కసారి చూడురి కాక మనకు వచ్చేసి లాల్ బక్ష దాదాపు మనకు విగ్రహం వచ్చేసి 4 ఫీట్లు ఉంటుంది అన్నట్టు. ఒక్కసారి లాల్ బక్ష చూసుకుంటే డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉంది. అంతేకాకుండా ఇంకొక డిఫరెంట్ పీస్ అంటే ఇప్పుడే ఎక్స్పోర్ట్ చేసిన అన్నట్టు ఇప్పుడే దించేసిన అన్నట్టు ఆ పీస్ అయితే మీకు చూపిస్తా. చూసుకోవచ్చు మనమైతే బ్యాక్ రోప్లో చూసుకుంటే శివుడు పార్వతి మనకైతే మీద నుంచి దర్శనం అయితే ఇస్తారు. అంతేకాకుండా బ్యాక్ రోప్ కూడా నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. అంతేకాకుండా ఇంకొక క్రాస్ సిట్టింగ్ గణపతి చూపిస్తాం. మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే అటు ఇటు వచ్చేసి ఈగలు కూడా చూసుకోవచ్చు మనకైతే రెక్కలు అయితే. అంతేకాకుండా గణపతి ఉడు ఎంత డిఫరెంట్గా సిట్టింగ్ కూర్చుంది అనేది. అంతేకాకుండా కాక ఇప్పుడు వచ్చేసి మీకైతే పంచగుట్ట గణపతి కూడా చూపిస్తాం. అంటే ఇలా మనకు పంచగుట్ట గణపతి కూడా అవైలబుల్ ఉందన్నట్టు. ఒక్కసారి చూసుకోవచ్చు కాక మనం వచ్చేసి ఇక్కడ మనమైతే సైడ్ సిట్టింగ్ అంతేకాకుండా మనకు ఈగలు కూడా చూసుకోవచ్చు. పంచ ఉడురి కాక ఖాళీ డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉంది. గణపతి ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు స్మూత్ అంటే స్మూత్ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు లాల్ బక్ష రాజుకి అయితే పంచగుట్ట గణపతి అయితే పంపిస్తా కాక అది వచ్చేసి వేరే లెవెల్ అన్నట్టు. ఒక్కసారి చూసుకోరి మనకైతే లాల్ బక్ష రాజా పంచ కొట్టిరు కానీ వేరే అంటే వేరే ఉంది. మనకు వచ్చేసి కుందన్ వరకు కూడా చూసుకోవచ్చు కిరీటంలో ఎట్లా యాడ్ చేసిరు అనేది కాక. అంతేకాకుండా ఇంకొకటి మనకు వచ్చేసి మనకు డిఫరెంట్ సిట్టింగ్ అన్నట్టు. అంటే ఇదే పీస్లా ఒక్కసారి యూడురి కాక మనకు వచ్చేసి గణపతి అయితే సిట్టింగ్ యూడురి డిఫరెంట్ అంటే డిఫరెంట్. అంటే మనకు ఏకదంత గణేష్ అయితే ఉంటుంది కదా ఆ విధంగానైతే సిట్టింగ్ అవుతుంది అన్నట్టు. అంతేకాకుండా మనకు వచ్చేసి ఫేస్ కట్ కానీ కుందన్ వర్క్ కానీ కిరీటంలో చూసుకోవచ్చు కానీ వేరే అంటే వేరే ఉంది గణపతి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక పెద్ద లాల్ బక్ష రాజాని అయితే మీకు చూపిస్తా. ఒక్కసారి యూడురి కాక ఇదైతే మనకు ఆల్రెడీ అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు కానీ గణపతి ఫేస్ కట్ కూడా చూసుకోరు ఎంత డీటెయిల్గా ఉందనేది వర్క్. అందరికీ వచ్చేసి ఏంటంటే కుమార చిత్ర కళార్స్ అంటేనే అంటే డిఫరెంట్ ఉంటాయి గణపతులు. అంతేకాకుండా మన వేమ్లలో నెంబర్ 1లో తయారు చేసి కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ మనకు వచ్చేసి కుమార చిత్ర కళార్స్ అయితే అంటే ఫస్ట్ ఉంటుంది అన్నట్టు. ఒక్కసారి వచ్చేసి ఇప్పుడు మనకు లోకల్ మోడల్ అయితే చూపిస్తా.
ఒక్కసారి చూడురి కాక మనకైతే కింద వచ్చేసి తామర పుష్పం, మీద వచ్చేసి శంఖం మీద మనకు డిఫరెంట్ అయితే గణపతి కూర్చుంది కదా. అంతేకాకుండా ఫేస్ కట్ కానీ ఐస్ వర్క్ కానీ ఎంత చూడురు ఎంత డీటెయిల్గా ఉంది అనేది. ఇవి మనకు వచ్చేసి 3 పీసులు అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు. అంతేకాకుండా ఇప్పుడు వచ్చేసి మీకు ఇంకొక డిఫరెంట్ గణపతి అయితే చూపిస్తా. అంటే లాల్ బక్ష రాజనే, కాకపోతే కొంచెం డిఫరెంట్ అన్నట్టు. ఇది వచ్చేసి మనమైతే పెయిన్ ఇయర్ కూడా చూసుకున్నాం. ఈ పీస్ వచ్చేసి మనం బ్యాక్ రోప్ చూడు ఎంత మల్టీ కలర్తో వేరే అంటే వేరే ఉంది. అంతేకాకుండా మనకు వచ్చేసి సింహం మీద ఆరాంసే కూర్చుంది అన్నట్టు గణపతి. ఒక్కసారి మన కండువ వర్క్ కూడా చూసుకోవచ్చు, డీటెయిల్ ఎంత మంచిగా ఉంది అనేది, కలర్ వర్క్ కానీ. ఒక్కసారి ఫేస్ కట్ చూడురు కాక. అంతేకాకుండా బొట్టు వర్క్ చూసుకుంటే వేరే అన్నట్టు. చెవులు వచ్చేసి మనకైతే డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉన్నాయి. అంతేకాకుండా ఇవి వచ్చేసి మనకైతే ఆరాంసే సిట్టింగ్ అన్నట్టు. ఇవి వచ్చేసి మనకైతే పీసులు లోకల్ మోడల్ పీసులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. ఒక్కసారి మనం ఇంకానైతే పీసులు అయితే చూసేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఎలుక మీద కూర్చున్న గణపతి, ఎలుక చూసుకోవచ్చు. ఎలుక మీద కూర్చున్న గణపతి వచ్చేసి కాకుండా ఒక్కసారి ఉడురి కాక మనకైతే ఇక్కడ డిఫరెంట్ సిట్టింగ్ అన్నట్టు గణపతి వచ్చేసి. అంతేకాకుండా బ్యాక్ రోప్ కూడా డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకైతే గణపతి వచ్చేసి క్రాస్ సిట్టింగ్. అంతేకాకుండా ఇంకా చూసుకుంటే బ్యాక్ రోప్ వచ్చేసి మనకైతే గజరాజు అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకైతే గజరాజు కాలు కానీ ఇట్లా అంటే గణపతి వచ్చేసి క్రాస్ సిట్టింగ్ అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే మనకైతే ఒక్కసారి హంసం మీద కూర్చున్న గణపతి చూడుర్రి. అంతేకాకుండా బ్యాక్ రోప్ మొత్తం అయితే మనకైతే హంసాన్ని నింపేసిరు అన్నట్టు. ఒక్కసారి చూసుకుంటే గణపతి కాలి వేరే అంటే వేరే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు నాందేడ్ మోడల్ అయితే చెప్పేసిన కదా, అంటే ఫేస్ స్మూత్ కానీ. ఒకసారి బొట్టు వరకు చూడుర్రి కాక కాలి వేరే అంటే వేరే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకైతే సేమ్ గణేష్, కాకపోతే డిఫరెంట్ కలర్లో, అంటే మనకు వచ్చేసి డిఫరెంట్ కలర్లను అయితే తీసేసిరు. మనకు వచ్చేసి పీస్ అయితే ఇంకా అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు. ఒక్కసారి చూడండి మనకు లైట్లు కూడా వేసేసిరు. ఇప్పుడు గణపతి చూసుకుంటే కలిసి వేరే అంటే వేరే ఉంది కాక. మనకు అంతే కాకుండా ఇక్కడ వచ్చేసి చిన్న గణపతులు కూడా ఉన్నాయన్నట్టు. ఒకసారి చిన్న గణపతి ఒక్కసారి చూడుర్రి కాక. మనకైతే చిన్న గణపతులు అయితే మస్తు అంటే మస్తు ఉన్నాయి. అంతేకాకుండా మనకి లాల్ బక్ష అయితే చిన్న గణపతి కూడా అవైలబుల్ ఉన్నాయి. దాదాపు వచ్చేసి మనకు ఒక ఫిట్ అట్లా ఆ విధంగా అయితే ఉంటుంది. అంతేకాకుండా చిన్న చిన్న గణపతులు చూడొచ్చు, కానీ వేరే అంటే వేరే ఉన్నాయి. ఒక్కొక్క చిన్న గణపతి కూడా ఫేస్ కట్ అయితే డిఫరెంట్ అండ్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఒక ఫిట్ గణపతులు, అంతేకాకుండా చిన్న గణపతులు ఇక్కడ చూసుకోవచ్చు కాక. కానీ వేరే అంటే వేరే ఉన్నాయి అన్నట్టు. ఒక్కొక్క గణపతి వచ్చేసి మనకైతే బొజ్జగానే చూడుర్రి చిన్న గణపతి. సో చూసారు కదా వీడియో ఎట్లా అనిపించిందని ఒకసారి కింద కామెంట్ చేయాలి. సరే ఉంటాం మళ్ళీ రైట్. అంతేకాకుండా ఒకసారి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి.